వారి అధ్యక్షతన ఏపీ టూరిజం, ఏపీ మారిటైమ్ బోర్డు సంయుక్తంగా 6:30 కల్లా వచ్చేస్తారు. మరో 10 నిమిషాల్లో మన ముందుకు వచ్చేస్తారు. సరస్వతి నిలయం ఇతని ప్రభావం పెట్టిదో గంధ పాండురమైన పటలంబు చాలు తరాట్టహాసంబుగాన లాలిత లింగహారతి పోలునది కందు జవములు పొగననకి వర్ణనకు నిక్కి అందించినట్టుగా అంత అద్భుతమైన రీతిలో ప్రారంభించవలసిందిగా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎదురుగా గుండె నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో వెలిసినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో పాకల ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ కి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ గోదావరి హారతి చూసాం, కృష్ణా హారతి చూసాం. ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఉత్సవం, విజయవాడ ఉత్సవం జరిగిన తర్వాత సత్యాగారు నాకు ఫోన్ చేసి మనం కూడా పాకల ఉత్సవం చేద్దాము, 14 అంటే శివరాత్రి కదా, ఆ రోజు ఎలా ఉందంటే దాని భక్తులు వస్తారు కదా అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత చేద్దామని ముందుకు వచ్చారు. మ్యారిటైమ్ బోర్డు నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారు సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన లోకసాని బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు ప్రైవేట్ మీడియా ద్వారా. జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ అదనంగా ఎంతైనా పర్వాలేదు ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ విషయంలో నేరో రోడ్స్ అని చెప్పేసి మా సమస్య అంతా కూడా ట్రాఫిక్ భయం అని చెప్పేసి అయినప్పటికీ కూడాను ఈ చిన్న గ్రామానికి వచ్చే రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ కి వాళ్ళు సర్వైలెన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేశారు. ఒకసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద దామచర్ల గారు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ అనేదానికి ఏర్పాటు వచ్చింది. ఆ తర్వాత మనం 14-19లో ఈ రోడ్డుని విశాఖపట్నంలో నేను చదువుకున్నాను, సత్య చదువుకున్నాం, విశాఖపట్నంలో లాగా ఈ బీచ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు టూరిజం నుంచి 30 లక్షలు పెట్టి బీచ్ అదేవిధంగా లైటింగ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.